ఇప్పుడు చెప్పవమ్మా, ఏ పద్ధతిలో ఈ బిడ్డని కన్నావో, ఏ పద్ధతిలో నువ్వు ఈ బిడ్డకి గార్డియన్ అయ్యావో, ఎంత పద్ధతిగా ఈ బిడ్డని హాస్టల్లో పెట్టి పెంచుతున్నావో చెప్పు. నలుగురు విని పద్ధతైన నీ బ్రతుకుని, తీరైన నీ పెంపకాన్ని, పవిత్రమైన నీ జీవిత కథని తెలుసుకుని తరిస్తారు. ఈ మరో కర్ణుడు బతుకుని చీకటి చెయ్యడానికి నీతో కులికిన సూర్య భగవానుడెవరో చెప్పు. వీడికి జన్మనిచ్చిన తండ్రి ఎవరని కదు నీ ప్రశ్న? ఒకప్పుడు మనతో పాటు నల్లగౌను వేసుకుని ఇప్పుడు నడి బజార్లో చట్టం న్యాయం అంటూ పిచ్చి వాళ్ళ తిరుగుతున్నాడే ఆ చౌదరి. పార్లమెంటు సభ్యుడు వీరేశ్వరరావు సభ్యత్వాన్ని రద్దు చేయవలసిందిగా మీరు పెట్టుకున్న ప్రజా ప్రయోజన పిటిషన్కు సంబంధించిన వాదనను కొనసాగించవచ్చు. థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్. రాజకీయాల్లోకి రాకముందు మీరేం చేస్తుండేవారు? పెళ్లి కాని కుర్రోళ్ళు ఏం చేస్తారో రాబోయే పెళ్ళాన్ని గురించి కలలుగా అంటారు. నేను అంతే, ప్రజాసేవ లైన్లో ప్రాక్టీస్ చేసేవాడిని. ప్రజాసేవకు ప్రాక్టీస్ అంటే రౌడీయిజం, దౌర్జన్యాలు, దోపిడీలేనా? చచ్చా, రక్తపాతం అస్సలు నాకు పడదు. బ్లడ్ చూస్తే కళ్ళు తిరిగి పడిపోతా. మరి మీ మీద చాలా పోలీస్ కేసులున్నాయే. ఉండగానే సరిపోయిందా? కోర్టులో నిలవద్దో? ఈ రోజుల్లో మంత్రులు, ముఖ్యమంత్రులకే కుంభకోణాలు కేసుల మూలాన కోర్టుల చుట్టూ తిరగ తప్పటం లేదు. విన్నారా మిస్టర్ జస్టిస్? న్యాయస్థానాల మీద ఈ ప్రజానాయకుడికున్న నమ్మకం ఎంత బలమైందో. కోర్టులేం చెయ్యగలవులే అని ఇతగాడి నమ్మకం. వీధి రౌడీగా వీరవిహారం చేసిన ఇతగాడి ఘనత వహించిన చరిత్ర ప్రజా హృదయాలకు, పోలీసు ఫైళ్లకు తెలిసిన సాక్ష్యం చెప్పే నాథుడు లేక, దౌర్జన్యాన్ని ఎదిరించే ధైర్యవంతులు లేక, చట్టాన్ని ఎదిరించే ఏకంగా చట్టసభలోనే అడుగు పెట్టగలిగాడు. పార్లమెంటు సభ్యుడై ఎంపీ అంటే మహాపాలకుడన్న గౌరవానికి తలవంపులు తెచ్చే మహాపీడకుడయ్యాడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కోర్టు వారికి స్పష్టమైన ఆధారాలు చూపించాలి కానీ మై లెర్నెడ్ కొలీగ్ మిస్టర్ చౌదరి వారి మాటల గారిడితో కేసుని తప్పుదారి పట్టిస్తున్నారు. మిస్టర్ చౌదరి, నా కంఠశోషం లాంటి సన్యాసిరావుల గురించే సార్. మనం సాక్ష్యాలు, ఆధారాలు అంటూ కూర్చుంటే న్యాయం బలైపోతుంది. ఓకే, మీకు కావాల్సింది ఎవిడెన్స్, అంతే కదా? లుక్ ఇంటూ దిస్ పేపర్. ఎలక్షన్లకు ముందు మా నియోజకవర్గం సందు సందున, గొందిన ఈయన చేసిన వాగ్దానాల చిట్ట ఈ న్యూస్ పేపర్. మాటల గారడి నాది కాదు సార్, ఈయనది. ఆ మాయమాటలు నమ్మే అమాయక ప్రజలు ఓట్లేశారు. ఈయన గద్దెనెక్కి 4 సంవత్సరాలు గడిచిపోతున్నా ఇంతవరకు చెప్పిన పని ఒక్కటి చేయలేదు. ఇక మిగిలిన ఆ కొద్ది కాలంలో చేసే అవకాశము, సావకాశము కూడా లేవు. అందువల్ల ఈయన చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి అయ్యే ఖర్చు దాదాపు 5.5 కోట్ల రూపాయలు మా నియోజకవర్గం ప్రజల పేర ఈయన సొంత ఆస్తి నుండి ఇప్పించండి. మిస్టర్ చౌదరి, ఐపీసీ సెక్షన్ 171B ప్రకారం ప్రజాక్షేమం కోసం ఫలానా పని చేస్తానని ఎలక్షన్ సమయంలో చెప్పినా అది నేరం కాదు. చెప్పటం నేరం కాకపోవచ్చు సార్, కానీ చెప్పింది చేయకపోవడం నేరం కాదా? అటువంటప్పుడు అబద్ధానికి నిజానికి తేడా ఏముంది? సత్యమేవ జయితే అన్న మన జాతీయ ఆదర్శానికి విలువే ఉంది. ఆయన వాగ్దానం చేశారు, దట్ ఈస్ ఎ ప్రామిస్. అంతేగాని ప్రామిసరీ నోటు రాసివ్వలేదుగా. సారీ యువర్ ఆనర్, ఐఎమ్ సారీ. ఇందులో ఇంత మతలబుందని నాకు ఇప్పుడే తెలిసింది. అలాంటప్పుడు చట్టాన్ని గౌరవిస్తానని, న్యాయస్థానం వేసే శిక్షల్ని శిరసావహిస్తానని ఏ పౌరుడు పుట్టగానే ప్రభుత్వానికి ప్రామిసరీ నోటు రాసివ్వడం లేదుగా యువర్ ఆనర్. మీరు శిక్ష వేసే నేరస్తులు కూడా ఇదే మాట అడిగితే అప్పుడేం సమాధానం చెప్తారు? మిస్టర్ చౌదరి, అర్థం లేకుండా మాట్లాడకండి. అర్థం లేకుండా వాగేవాడిని అయితే లాయర్ని ఎలా అవుతాను యువర్ ఆనర్? మీరే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనకు వాక్ స్వాతంత్ర్యం ఇచ్చింది లోకుల్ని ముంచి లోక్సభకు వెళ్ళడానికి కాదని ఈ నాయకులకు తెలియజెప్పండి మిలార్. బంట్రోతుద్యోగానికి కూడా అంతో ఇంతో విద్యార్హత కావాలంటారే, మరి ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన రాజకీయవేత్తలుగా పొట్టకోస్తే అక్షరం ముక్కరా నిశానీలు, పట్టపగలే ప్రాణాలు తీసే గూండాలు, దగాకోర్లు చలామణి అవుతుంటే ఏం చెయ్యగలిగాయి సార్ మన చట్టం, మన రాజ్యాంగం? రాజకీయానికి వయసొక్కటే అర్హత అయితే చెట్టుకి, పుట్టకి, జంతువులకి కూడా ఏళ్ళొస్తాయి. వాటికి ఓటు హక్కిస్తారా? వాటిని ఎన్నికల్లో పోటీ చేయనిస్తారా మిలార్? ఇలాంటి దుష్ట, నికృష్ట, దగాకోరు, దగుల్బాజీ రాజకీయవేత్తల కన్నా పశువులు కూడా నయమే. పోనీ ఆపనైనా చేయించండి, రాజ్యాంగాన్ని సవరించమనండి, ఇలాంటి మోసగాళ్లని గద్దె దింపమనండి. అర్థంతరంగా దిగిరమ్మనడమా? అది ఎలా వీలు పడుతుంది? ఎందుకు వీలు కాదు సార్? 100 ఏళ్లు కలిసి కాపురం చేస్తామని ప్రమాణం చేసుకున్న భార్యాభర్తలకే అర్థంతరంగా విడాకులిప్పించగలిగిన మీరు ఆఫ్టర్ ఆల్ 5 ఏళ్ల పదవిని 6 నెలల ముందుగా ఓడగొట్టలేరా? ఆలోచించండి యువర్ ఆనర్.
ఓటున్నది ఎలక్షన్లో అమ్ముకోవడానికి మాత్రమే అనుకుంటున్న ఈ దేశ ప్రజలకు ఓటు హక్కును నమ్ముకునే ధైర్యాన్ని కల్పించండి. పైకెక్కించిన ప్రజలకే ఇలాంటి నాయకుల్ని వెనక్కి పిలిపించే అధికారం ఉండేట్టు చేయండి మిలాద్. రాజకీయం అంటే రౌడీయిజానికి మరో పేరని, ప్రజాసేవ అంటే దేశాన్ని దోచుకోవడానికి మాత్రమేనని అనుకుంటున్న ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పండి మిలాద్, బుద్ధి చెప్పండి. మిస్టర్ చౌదరి, మీ వాదనలో పేర్కొన్న విషయాలు చట్ట పరిధిలోనూ న్యాయస్థానాల పరిధిలోనూ లేనందువల్ల మీరు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు స్వీకరించలేకపోతోంది. పుట్టి ప్లేడరు చెప్పింది చెప్పకుండా చెప్పుచ్చుకు చెడామడా కొట్టినట్టు కోర్టులో నిలబెట్టి కడిగేశాడా చౌదరిగాడు. పోలీసులు అన్నా కోర్టు అన్నా మనకి మంచినీళ్ల ప్రాయమేగా అనుకున్నాను, కానీ ఆడిట్ట సాకిరీవు పెట్టి సావుబాస్తాడని కల్లో కూడా అనుకోలా. మండిపోతోందయ్యా గుండెకాయ. పెళ్ళం పక్కింటాడితో లేచిపోయి ఎదురింట్లోనే కాపురం పెట్టినా జనం మనకి మగతనం లేదని నవ్వుకుంటారేమో గాని ఓట్లేయడం మానరు. అట్టా ఇంటి మీదో ఒంటి మీదో దెబ్బ కొడితే నేను ఫీల్ అయ్యేవాడినే కాదు. ఈ దొంగనాయాలు ఓటింగ్ మీదే దెబ్బ కొట్టాడే. అసలు ఏం చూసుకున్నయ్యా ఆడికింత పొగరు? ఆడికేముందండి, ఈడి సంపాదన తప్ప పెద్దాళ్ళు ఇచ్చింది ఏమీ లేదు. పోనీ పెళ్ళం తరఫున ఏమన్నా కలిసి వచ్చిందంటే పిచ్చి ఎదవ. ఏరి కోరి పేదంటి పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చా లవ్ మ్యారేజ్ కూడానా లప్పంగి ఎదవకి? మరి ఇంకే ఆడి మదం దించే మార్గం ఆడే ఇచ్చాడు. అంటే డౌట్లు అడక్కు, పని చూడు. వీరేశ్వరరావు దుర్మార్గానికి తల్లిని పోగొట్టుకుని పిచ్చివాడైన తండ్రి ఆదరణకు దూరం అయిపోయినా ఆ పసివాణ్ణి నేనే తెచ్చి పెంచాను. మానవత్వాన్ని కూడా తప్పుడు బుద్ధితో చూసని ఇలాంటి లాయర్లు ఉండబట్టే ప్రజల కోట్ల మీద నమ్మకం పోయింది. తెలివితేటలు ఇతరుల మీద నిందలు వేయటానికి కాక జీవితాన్ని నిలబెట్టడానికి ఉపయోగిస్తే మంచిది. వెళ్ళు, ఆ నోటిని ఫినాయిల్తో కడుక్కో. గెట్ అవుట్. బాబు, అదే ఈ రోడ్ ఎప్పుడు బెడ్రూమ్ అవుతుందా, ఈ కార్ ఎప్పుడు డబుల్ కాట్ అవుతుందా అని ఆలోచిస్తున్నాను. లక్ష్మి లక్ష్మి లక్ష్మి, పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టి పెట్టి బయలుదేరతారా? నువ్వు ఇంటికి వెళ్ళాలి. అది కాదు లక్ష్మి, నేను చెప్పేది విను. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళగానే మీ అక్క అయితే నీకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిందని చెప్తావు కదా, అప్పుడే మన ప్రేమ సంగతి కూడా బాష్ హార్న్ కొట్టినట్టు చెప్పాయి. అమ్మో, ఇంకేమన్నా ఉందా? మా అక్క పేరుకే కాదు, మనిషి కూడా రుద్రమదేవే. నువ్వు ఉన్నావు ఎందుకు, పేరు మాత్రం ఝాన్సీ లక్ష్మి. ఆ మాత్రం ధైర్యం లేదు. అదే ఏం లేదు, నీ పేరు స్వరాజ్యమనో స్వతంత్రమనో పెట్టుండాల్సిందే. మనం చక్కగా ఎక్కడికైనా లేచిపోయేవాళ్ళం. అంత కర్మ మనకెందుకులే గాని అక్కకి ఎలా నచ్చ చెప్పాలో నేనే ఐడియా వేస్తాలే. థ్యాంక్ యూ. సారీ అనే 2 దిక్కుమాలిన మాటలు ఇచ్చి మన వాళ్ళని చెడగొట్టిపోయాడయ్యా ఇంగ్లీషోడు. సారీ అనగానే తప్పు చెరిగిపోద్దా, థ్యాంక్ యూ అనగానే రుణం తీరిపోద్దా? భలేవారు సార్, మీ మేలు మర్చిపోతానా? నాకు ఉద్యోగం ఇప్పించి నన్ను మనిషిగా నిలబెట్టిన మహానుభావులు మీరు. ఆ మాత్రం గుర్తుంటే చాలు. నీకెప్పుడు ఏ పని ఉన్నా మొహమాట పడకుండా నా దగ్గరికి రా. పోయి ఉద్యోగం జాగ్రత్తగా చేసుకో. వస్తా. నమస్కారం సార్. నమస్కారం. చాలా హెల్ప్ చేశారు, థ్యాంక్స్ అండి. వస్తా, పనుంది, మళ్ళీ కలుద్దాం. అలాగే సార్.